వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. అక్కినేని ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగనున్నాయా? మళ్ళీ అంటున్నాను అంటే నాగ చైతన్య గారి మరో పెళ్లి తర్వాత ఇప్పుడు అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ అయితే ఫిక్స్ అయినట్లు తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయినప్పటికీ ఇంకా అఫీషియల్గా మాత్రం డేట్ ఫిక్స్ కాలేదు. మార్చిలోనే అనుకున్నారు. 2025 మార్చిలోనే పెళ్లి అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. గత ఏడాది అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం మనం చూసాము. అదేవిధంగా నాగ చైతన్య గారు చాలా గ్రాండ్గా చేసుకున్నప్పటికీ, కొంచెం ప్రైవేట్గా చేసుకున్నప్పటికీ మరి అక్కినేని అఖిల్ మ్యారేజ్ ఏ విధంగా జరగబోతుంది అండ్ సెలబ్రిటీస్ ముఖ్యంగా చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీనికి మన తెలుగు ఇండస్ట్రీ సీనియర్ నటులు ఎవరైతే ఉన్నారో అందరూ వస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారు ఇలా చాలా మంది వస్తున్నట్లు ఇలా కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ పెళ్లి ఎప్పుడు అని మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు రాబోయే నెలలో జూన్ 6కి మ్యారేజ్ అని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. జూన్ 6కి అక్కినేని అఖిల్ జైనబ్ వివాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. సో నిజంగానే మరి అక్కినేని అఖిల్ జైనబ్ పెళ్లి చేసుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఏమైనా అయ్యే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ అక్కినేని అఖిల్కి గతంలో ఎంగేజ్మెంట్ అయి విడిపోవడం అయితే మనం చూసాము. ఎంగేజ్మెంట్ అయి అది క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా నాగ చైతన్య గారికి కూడా ఒకసారి సమంతతో మ్యారేజ్ అయి తర్వాత ఇప్పుడు నాగ చైతన్య అదేవిధంగా శోభిత ధూళిపాల లాస్ట్ ఇయర్ అయితే మ్యారేజ్ చేసుకోవడం మనం చూసాము. సో అది అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నాగ చైతన్య గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే క్రమంలో మళ్ళీ ఇప్పుడు అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అంటూ అయితే చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అదేవిధంగా అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా ఇప్పటికీ రాలేదు. ఇంతకుముందు నాగార్జున గారు అయితే దీనికి ట్వీట్స్ అయితే చేసేవారు. అంటే నాగ చైతన్య గారికి సంబంధించిన పెళ్లి ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు అవును జరుగుతుంది అని చెప్పేసి అయితే సో పూర్తి వాళ్ళ ఐడితో సహా అంటే వాళ్ళని ట్యాగ్ చేసేసి వాళ్ళతో ఈ డేట్కి అయితే ఫిక్స్ అయిందన్నట్లు నాగార్జున గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఒక ట్వీట్ ద్వారా అయితే. అదేవిధంగా ఇప్పుడు మరి అక్కినేని అఖిల్ మ్యారేజ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యి ఇన్ని డేస్ అయింది, మరి మ్యారేజ్ ఎప్పుడు అండ్ ఇప్పుడు జూన్ 6కి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. అండ్ అక్కినేని అఖిల్ చాలా మూవీస్ తీసినప్పటికీ కూడా నాగ చైతన్య గారి మూవీస్ ఎంతో కొంత చాలా బాగా ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తండేల్ మూవీ కూడా ఏ విధంగా ఆడింది, ఎంత హిట్ అయిందో మనమైతే చూసాము. దానికి ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది అనేది కూడా మనమైతే చూసాము. కానీ అక్కినేని అఖిల్ మూవీస్ కొంచెం ఆవరేజ్ ఆడడంతో చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతూ ఉన్నారు. మరి అక్కినేని అఖిల్ ఈ మ్యారేజ్ తర్వాత ఇంకా మళ్ళీ కంబ్యాక్ ఏమైనా ఇస్తాడా అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయా అని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏజెంట్ మూవీ కానివ్వండి, అది కొంచెం యావరేజ్ ఆడడంతో చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా అప్సెట్ అయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ మ్యారేజ్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా, అతనికి లక్ అనేది కలిసి వస్తుందా? ఎందుకనంటే ఒక అమ్మాయి వస్తుంది అని అంటే కనుక సో దాంతోపాటు ఒక లక్ కూడా చాలా మందికి కలిసి వస్తుంది కాబట్టి సో అక్కినేని అఖిల్కి మరి ఈ ఇంకా మంచి లక్ కలిసి వస్తుందా, మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా రాబోతున్నాయా, ప్యాన్ ఇండియా లెవెల్లో యాక్ట్ చేయబోతున్నారా అనేది కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయింది. ముఖ్యంగా మరి పెళ్లి అసలు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా వైరల్గా మారింది. తను అయితే హైదరాబాద్లో పుట్టినప్పటికీ దుబాయ్లో అండ్ సింగపూర్లో ఇలా అయితే పెరగడం జరిగింది. ఇప్పుడైతే ముంబైలో నివసిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ముంబైలో జరుగుతుందా మ్యారేజ్, లేదంటే హైదరాబాద్లోనే జరుగుతుందా? మరి ఇంకా దీనికి మన టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ నుంచి ఎవరెవరు గెస్ట్లు రాబోతున్నారు, ముఖ్యంగా యాక్టర్స్, నిర్మాతలు ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది కూడా చాలా వైరల్గా మారిపోయింది. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ పెళ్లికి ఈ గెస్ట్లు వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ మరి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లు కూడా కొంచెం సోషల్ మీడియాలో అయితే చాలా ట్రోల్స్ అయితే దీని మీద జరిగాయి. అండ్ అక్కినేని ఫ్యామిలీలో రెండో పెళ్ళిళ్ళు అనేటివి కామన్ అని చెప్పేసి ఇలాంటివి కూడా ట్రోల్స్ అయితే చాలా చేశారు ఒక విధంగా. అంటే అండ్ ఇప్పుడు దీనికి ఈ మ్యారేజ్కి సమంత గారు రాబోతున్నారా అనేది కూడా ఒక ట్విస్ట్గా అయితే మారిపోయింది. ఎందుకంటే సమంత గారు నాగ చైతన్య గారు కలిసినప్పుడు అక్కినేని అఖిల్ అండ్ సమంత వాళ్ళ అనుబంధం ఏ విధంగా ఉండేదో మనమైతే చూస్తూ ఉన్నాము. అంటే ఒక వదినే మరుదులాగా కాకుండా ఒక ఫ్రెండ్లీగా కూడా మంచి అన్నిగా షేర్ చేసుకుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే సమంత గారికి కొంచెం హెల్త్ బాగాలేనప్పటికీ కూడా అక్కినేని అఖిల్ గారు
పరామర్శించడం కానివ్వండి, అంటే పలకరించడం కానివ్వండి, ఇలాంటివి మనం చూసాము. సో మరి ఇదే క్రమంలో అక్కినేని అఖిల్ మ్యారేజ్ అయితే సమంత గారు వస్తారా అని చెప్పేసి కూడా చాలామంది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. మేబీ వస్తూ అంటే ఆ బంధంతోని అంటే అట్లీస్ట్ ఆ ఫ్రెండ్షిప్తోనైనా వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఎంతో కొంత బాధ ఉంటుంది కాబట్టి ఇదే క్రమంలో సమంత గారికి రాజులకి మ్యారేజ్ అవ్వబోతుందా అన్నట్లు కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం చూసాము. బట్ అది వాళ్ళ పర్సనల్. సో ఆ పర్సనల్ విషయాలకైతే మనం వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్గా మనకి అనౌన్స్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ కూడా ఎవరో తీసిన ఫొటోస్ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇదే క్రమంలో మరి అక్కినేని అఖిల్, జైనబ్ ఈ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే కనుక జైనబ్ అనే అమ్మాయి అయితే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు అన్నట్లయితే మనకు తెలిసిందే. సో తనతో అయితే ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఇది చాలా వైరల్ అవుతూ ఉంది, చేసుకుంటున్నట్లు. మరి నిజంగానే ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నట్లు కూడా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అండ్ మరి ఎప్పుడు చేసుకోబోతున్నారు? జూన్ 6th మ్యారేజ్ అవ్వబోతుందా, లేదంటే ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అని అనుకుంటే కనుక మరి అవకాశం అన్నట్లయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మ్యారేజ్ అనేది అయితే మార్చిలోనే అవుతుంది. ఈ 2025 మార్చిలోనే ఒక డేట్కి అయితే అవుతుంది అన్నట్లు చాలా వైరల్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. మరి నాగ చైతన్య శోభితల మ్యారేజ్ లాగానే చేస్తారా, లేదంటే ఇంకా గ్రాండ్గా చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే కనుక అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా గ్రాండ్గా చేయాలి, అండ్ అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా గ్రాండ్గా చేయాలన్నట్లయితే వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు. అండ్ దీనికైతే గెస్ట్లు ముఖ్యంగా అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే చాలామంది అయితే రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా అఖిల్ గారి మూవీస్ మాట్లాడుకుంటే కనుక అలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇలాంటివి మూవీస్ చాలా తీశారు. అండ్ రీసెంట్గా ఏజెంట్ మూవీ తీయడం అయితే జరిగింది. ఏజెంట్ కొంచెం యావరేజ్ అన్నప్పటికీ కూడా సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయితే ఇదైతే మంచి ఎంటర్టైన్మెంట్గా, మంచిగా ఫ్యామిలీని అట్రాక్టివ్గా, కొంచెం కామెడీ యాడ్ చేస్తూ మూవీ అయితే చాలా బాగా ఆడింది. అండ్ ఇప్పుడు బ్యాచులర్ నుంచి ఒక ఫ్యామిలీకి వెళ్ళబోతున్నారా అనేది కూడా మారిపోయింది. సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అని మాట్లాడుకుంటే కనుక అంటే రీసెంట్గా మనం చూసాము నాగ చైతన్య శోభితల మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగానే కలిసి ఉన్నారు, ఆనందంగా హ్యాపీగా అయితే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము. కానీ కొంచెం సమంత గారికి నాగ చైతన్య గారికి విడాకులు అవ్వడమే కొంచెం బాధాకరం అని అయితే చెప్పొచ్చు. అయినప్పటికీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అఖిల్ గారికి కూడా తొందరలోనే జైనబ్తో మ్యారేజ్ అయ్యి వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.